హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ మేడం, పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. కంచిపట్టులోనే కనకపట్టు. ఓకే, టోటల్ పళ్ళు అంతా కూడా కంచిపట్టులో ఎలాంటి వెరైటీస్ అయితే ఇస్తారో మనకి పళ్ళు మొత్తం కూడా ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. దీంట్లో ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ లాగా డిజైన్ చేశారు. సన్నటి లైన్స్ లాగా వచ్చింది చెక్స్ డిజైన్తో బ్యాక్గ్రౌండ్లో కూడా. దానిపైన మనకి చిన్న కలసం మోడల్లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. అది కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ పైన మొత్తం కూడా మనకి జరీతో వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే 2 బోర్డర్స్ ఇచ్చారు. ఒక బోర్డర్ అంతా కూడా మనకి సన్నటి క్రీపర్ని ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు, ఒక కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ అండ్ క్రీపర్తోనే ఇంకొక డిజైన్తో ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ 2 బోర్డర్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ సెకండ్ వైపు కూడా అవే బోర్డర్స్ మనకి రిపీట్ చేశారు. ఇవి వచ్చేసి మనకి పళ్ళు బోర్డర్స్. అలాగే టోటల్ శారీ అంతా కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకుని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చి ఓన్లీ అవుట్లైన్ మాత్రమే పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. అంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నిత కాంబినేషన్, కానీ మనకి ఎక్కువ గ్రీన్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ శారీలో మనకి 2 రకాల జరీలు యూస్ చేశారు, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ. అవుట్లైన్ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీతో డిజైన్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా, ఈ క్రీపర్ పార్ట్ అంతా ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. అది కూడా హెవీ జరీ కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్తో ఇచ్చి అవుట్లైన్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మరూన్ కలర్ ఏదైతే ఇచ్చారో పళ్ళులో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ సేమ్ శారీలో ఎటువంటి బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. మనం దీనికి మగ్గం వర్క్ కూడా చేసుకుని అంటే బ్లౌజ్ని బాగా హైలైట్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంతండి? 22,400. 22,400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్. ఇప్పుడు ఆఫర్ ఉంది మేడం, దీనికి ఆఫ్ రేట్లో వస్తుంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్లో వైదేహి పట్టు మేడం. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. బ్రైట్గా కనిపిస్తుంది పళ్ళులో టోటల్ అంతా కూడా మనకి జరీతోనే డిజైన్ చేశారు. అది మనకి లైన్స్ వైజ్గా 3 డిజైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి వేవ్ అండ్ జిగ్జాగ్ లైన్ కనిపిస్తుంది. తర్వాత ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మజెంటా పింక్ అంటే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. సేమ్ ఇదే డిజైన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి డబుల్ బోర్డర్ స్టైల్లో కనిపిస్తుంది. ఒకటి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఉంటుంది, మొత్తం కూడా జరీతో సన్నటి జిగ్జాగ్ లైన్స్ లాగా కడ్డీ బోర్డర్. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్, దట్టు మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. ఎప్పుడు మనకి జరీతోనే డిజైన్ వస్తుంది. ఇది అలా కాకుండా మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది, స్టైలిష్గా కూడా ఉంది. టోటల్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. అది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి బ్లూ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి 2 కలర్స్ మిక్స్ ఉందండి. శారీ బ్యాక్గ్రౌండ్లో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్. అలాగే లీవ్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్తో ఇచ్చారు. ఈ ఫ్లవర్ బడ్ టైప్లో ఏదైతే ఉందో మ్యాంగో బడ్, ఈ మ్యాంగో బర్డ్ వచ్చేసరికి చుట్టూ అవుట్లైన్ అంతా కూడా శారీ బేస్ కలర్ ఉంటుంది. లోపల మనకి జరీతో చిన్న మ్యాంగో డిజైన్ చేశారు. ఇంకొకటి వచ్చేసరికి ఫుల్ మ్యాంగో, మొత్తం మ్యాంగో అంతా కూడా మనకి జరీతోనే ఇచ్చారు. పళ్ళు కలర్ ఓకే, పళ్ళు కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ప్లెయిన్ ఇవ్వకుండా సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఈ డిజైన్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ గా మనకి శారీ మిడిల్ పార్ట్ లో మ్యాంగోస్ తో డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ డిజైన్ ని మనకి సెల్ఫ్ కాంబినేషన్ తో ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్, 1 సైడ్ కడ్డీ బోర్డర్, ఇంకొకటి వచ్చేసరికి మనకి డిజైనర్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్స్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ లో డిజైన్ చేసుకునే విధంగా వచ్చింది. ఈ సారీ కాస్ట్ 8,295 రూపీస్. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ శ్రీకళ పట్టు మేడం. 1/2 మీటర్ పైన పళ్ళు ఉంటుంది.
మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ డిజైన్ ఇవ్వకుండా టోటల్గా మనకి జరీతో డిజైన్ చేశారు. ఎల్లో మీద వచ్చేసరికి మనకి జరీ ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు, కాకపోతే కొంచెం సైలెంట్ లుక్ కనిపిస్తుంది. అలాగే మొత్తం ఇంకొక వన్ సైడ్ వచ్చేసరికి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. దీంట్లో మనకి సిల్వర్ జరీ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్. అలాగే ఇంకొక ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి పింక్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మనకి పింక్ తీసుకున్నారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కూడా దీంట్లో మనకి డిజైన్ చేశారనమాట. క్రీపర్ పార్ట్ అండ్ లీవ్స్ మొత్తం కూడా మనకి జరీ ఇచ్చారు, గోల్డ్ జరీ. బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు. అది కూడా టోటల్ గా కడ్డీ బోర్డర్ లాగా ఒకటే టైప్ లో కాకుండా కొంచెం డిఫరెన్స్ చూపించే విధంగా మనకి సన్నటి ఎల్లో కలర్ లైన్స్ కూడా ఇచ్చారనమాట. సారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంతకు ముందు మనం పళ్ళులో ఒక సన్నటి క్రీపర్ పార్ట్ ఏదైతే చూసామో సేమ్ అదే క్రీపర్ పార్ట్ మనకి కొంచెం బిగ్ సైజ్ లో క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి 3-4 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ వచ్చేసరికి బ్లూ కలర్, ఇక్కడ వైలెట్ కలర్, గ్రీన్, పింక్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత ఇంకొక క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా టోటల్ మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో గోల్డ్ జరీ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ యూస్ చేశారనమాట. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా 2 కలర్స్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ చిన్న బుటీ ఇచ్చారు, ఇంకొకటి మనకి గోల్డ్ కలర్ బుటీ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే చిన్న చిన్న బుటీస్తో, అలాగే పళ్ళులో అలా ఏదైతే క్రీపర్ పార్ట్ ఇచ్చారో ఆ క్రీపర్ పార్ట్ని మనకి కింద కొంచెం బిగ్ సైజ్లో కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేశారనమాట. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ శారీ అంతా వచ్చాయి కదా, సేమ్ అదే బోర్డర్స్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. సేమ్ సెల్ఫ్ కలర్ అయిపోతుంది బ్లౌజ్ అనుకున్నట్లయితే కనుక టోటల్ శారీ అంతా పింక్ కూడా కనిపిస్తుంది కాబట్టి పింక్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 8045 రూపీస్. నెక్స్ట్ శారీ వసుంధర పట్టు మేడం, బ్రోకెట్ స్టైల్లో వస్తుందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా గ్రేప్ కలర్ తీసుకుని దాంట్లో కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న సర్కిల్స్ టైప్లో బ్యాక్గ్రౌండ్ అంతా ఫిల్ చేసి 2 సైడ్స్ మనకి ఒక బోర్డర్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక లీఫ్ లాగా డిజైన్ చేసి ఆ లీఫ్ మధ్యలో మనకి గ్రేప్ కలర్ కనిపించే విధంగా, అలాగే జరీ కూడా కనిపించే విధంగా చిన్న చిన్న మ్యాంగోస్ని డిజైన్ చేశారు. అది కాకుండా మనకి ఈ ఫ్లవర్ డిజైన్ కాకుండా ఇంకొక బోర్డర్ వచ్చేసరికి ఒక టర్నింగ్ క్రీపర్ని కూడా తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా ఇక్కడ వచ్చేసరికి టర్నింగ్ క్రీపర్ పింక్ కలర్లోకి వచ్చింది. శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోకి, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ ఏదైతే ఉందో పళ్ళు కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా సెకండ్ వైపు ఇచ్చారనమాట. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 2 వేరియేషన్స్. ఒకటి వచ్చేసరికి గ్రేప్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతోనే కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు, కాకపోతే వేరియేషన్ సన్నటి లైన్స్ తెలిసే విధంగా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రేప్ కలర్ తీసుకుని దానిపైన హెవీ లుక్ కనిపించే విధంగా, కొంచెం ముద్దగా కనిపించే విధంగా మనకు ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ డిజైన్ సెకండ్ వైపు కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా పింక్ కలర్ తీసుకుని దానిపైన ఈ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఈ మ్యాంగో డిజైన్ని మనకి ఎక్కువగా కనిపించే విధంగా జరీ యూస్ చేశారు. మిగిలిన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఈ మ్యాంగో చుట్టూ అంతా కూడా మొత్తం డల్ ఫినిషింగ్తో క్రియేట్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ కూడా గ్యాప్స్ రాకుండా హెవీ లుక్ కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా గ్రేప్ కలరే ఉంటుంది. ఎక్కువ మెటీరియల్ ఇచ్చారు, 1 మీటర్ పైన మెటీరియల్ ఇచ్చారు. బ్లౌజ్ మెటీరియల్ సేమ్ అండి. శారీలో ఏదైతే 2 సైడ్స్ బోర్డర్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. దీనిపైన మనం పింక్ కలర్తో వర్క్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్తో వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 4900 రూపీస్. నెక్స్ట్ శారీ చంద్రపురి పట్టు మేడం. చంద్రపురి పట్టు అంటే పట్టు మెటీరియలేనండి? అవునండి. ఓకే. పళ్ళు అంతా కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట బ్యాక్గ్రౌండ్ అంతా. దానిపైన బిగ్ సైజ్లో సన్ఫ్లవర్స్ లాగా ఉన్న ఒక డాలియా ఫ్లవర్స్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని తీసుకున్నారు. అవి మనకు ఒక 6 ఫ్లవర్స్ ఎక్కువ అంటే బిగ్ సైజ్లో ఉన్నాయి కాబట్టి ఒక 6 ఫ్లవర్స్తో మనకి పళ్ళు మొత్తం క్రియేట్ చేశారు. అక్కడక్కడ మళ్ళీ స్మాల్ సైజ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారనమాట. మధ్యలో కొంచెం గ్యాప్స్ అంటే బేస్ కలర్ పళ్ళు బేస్ కలర్
కలర్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా వచ్చింది. మళ్ళీ 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ టైప్లో తీసుకుని దానిపైన ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్. అక్కడ వచ్చేసరికి సేమ్ డిజైనే కానీ పళ్ళు కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడ మనకి శారీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ బోర్డర్స్ అనేవి పళ్ళు నుంచి కూడా స్టార్ట్ చేశారండి. కడ్డీ బోర్డర్ టైప్లో వన్ సైడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ చిన్న జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చేసి దానిపైన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీతో వచ్చింది. సన్నటి ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ని కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. చాలా సన్నటి డిజైన్, చిన్న డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ మనకి ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి ఆల్టర్నేట్ డిజైన్ అనమాట. మొత్తం శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు ఒక సన్నటి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఈ లైన్స్లో కూడా మనకి సేమ్ అదే డిజైన్ వచ్చింది. కాకపోతే ఈ లైన్స్ పైన మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అలాగే శారీ బేస్ కలర్తో మనకి లైన్స్ కనిపించే విధంగా ఇచ్చారు. దానిపైన కూడా మనకి మ్యాంగో షేప్లో ఉన్నటువంటి లీఫ్ వర్క్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి టోటల్ ప్లెయిన్ తీసుకున్నారు, సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. దీనిపైన మనకి ఒక బొకే స్టైల్ డిజైన్ చేశారనమాట, ఫ్లవర్ డిజైన్. మళ్ళీ అగైన్ సేమ్ లైన్స్ డిజైన్, తర్వాత మళ్ళీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మళ్ళీ బొకే స్టైల్ డిజైన్. ఇదే టోటల్గా శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు, ఆల్టర్నేట్ లైన్స్ లాగా. పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. టోటల్ మనకి ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ 2400 రూపీస్. నెక్స్ట్ శారీ కలకత్తా షిమ్మర్, తన్మయ షిమ్మర్ వస్తుంది. అంటే బ్లాక్ కలర్ షిమ్మర్ మెటీరియల్ లోపలే బ్లాక్ కలర్ మెటీరియల్ వచ్చింది. దానిపైన మనకి షిమ్మర్ డిజైన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి షిఫాన్ మెటీరియల్ పైన వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్, టూ డిఫరెంట్గా ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ చమ్కీస్తో, ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్తో పాటు చమ్కీ యాడ్ అయ్యే విధంగా అది కూడా మనకి 2 కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ షిమ్మర్ మెటీరియల్కి హెవీగా కనిపించే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్. మిడిల్ లో మనం రెడ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాం కదా, చిన్న చిన్న బుటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ కూడా ఇక్కడ యాడ్ అయ్యే విధంగా చుట్టూ అంతా కూడా మనకి పిటాయ్ వర్క్తో హెవీగా కనిపించే విధంగా ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కంటిన్యూ. ఓకే, ఇక్కడ మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది, ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. సేమ్ డిజైన్. కుచ్చిళ్ళలోకి వచ్చేసరికి మనకి వేరియేషన్ ఉంటుందండి. సేమ్ మనకి కింద బోర్డర్లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఇక్కడ ఈ బోర్డర్లో సేమ్ కాంబినేషన్తోనే మనకి ఇట్లా ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ సపరేట్గా పెటల్స్ తెలిసే విధంగా 3 కలర్స్ కాంబినేషన్తో ఇక్కడ ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో పెటల్స్ డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ టోటల్ శారీ అంతా కూడా అంటే 2.5 మీటర్స్ తర్వాత స్టార్ట్ అయ్యి శారీ ఎండ్ వరకు కూడా మనకి బంచెస్ కంటిన్యూ అవుతాయి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. లేదు అంటే మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్. ఇది బ్యాక్ నెక్ పార్ట్ ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి కింద మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చేసి చుట్టూ కూడా శారీలో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ని కవర్ చేశారు. అలాగే హ్యాండ్స్ పార్ట్లో కూడా మనకి ఇట్లా ఇచ్చారనమాట 2 సైడ్స్కి. ఈ శారీ కాస్ట్ 2550 రూపీస్. నెక్స్ట్ శారీ నోయల్ షిఫాన్. షిఫాన్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. 2 సైడ్స్ మనకి షిమ్మర్ మెటీరియల్తో గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత వైలెట్ కలర్ ఏదైతే ఉందో ఈ వైలెట్ కలర్ అనేది మనకి వెల్వెట్ మెటీరియల్. పింక్ కలర్ పైన పిటాయి వర్క్తో ఒక జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి క్రష్డ్ షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు, క్రష్డ్ టైప్లో వచ్చింది. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి చెర్రీ రెడ్ మెటీరియల్, షిఫాన్ మెటీరియల్. 2 సైడ్స్ బోర్డర్కి 2 సైడ్స్ స్టార్ట్ చేసి ఇట్లా మనకు ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా రెడ్ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. లోపల చుట్టూ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో కనిపించే విధంగా హైలైట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ బంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ బంచెస్ బోర్డర్కి టచ్ చేస్తూ 2 సైడ్స్ కూడా పైన బోర్డర్ అలాగే కింద బోర్డర్కి టచ్ చేస్తూ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే టోటల్ ప్లెయిన్ వదిలేసేయకుండా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. దట్టు మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. కుచ్చిళ్ళలోకి వచ్చేసరికి స్మాల్ సైజ్ బంచెస్ ఇచ్చారనమాట. అంటే 2.5 మీటర్స్ తర్వాత మనకి స్మాల్ సైజ్ బంచెస్ టోటల్గా కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీనికి గోల్డ్ కలర్ ఎక్కువ డిజైన్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. లేదు ఫుల్ కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే ఈ వైలెట్ కలర్ వెల్వెట్ మెటీరియల్ డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 1125 రూపీస్. నెక్స్ట్ సారీ కలకత్తా నెట్టెడ్ బ్రాసో మేడం, హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి 2.5 మీటర్స్ మనకి మరూన్ కలర్ కాంబినేషన్ పైన షిఫాన్ మెటీరియల్ పైన
మొత్తం కూడా సర్కిల్ టైప్లో ఓన్లీ అవుట్లైన్ లాగా ఉండే విధంగా సన్నటి లైన్స్తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే ఒకటి మెరూన్ కలర్ బోర్డర్, చిన్న బోర్డర్ ఇచ్చేసి దానిపైన వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ తీసుకుని దానిపైన మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లోనే ఒకటి వచ్చేసరికి థ్రెడ్ వర్క్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత ఇంకొకటి వచ్చే సీక్వెన్స్ బోర్డర్ని మనకి కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఇంకొకటి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారండి, మనకి షోల్డర్ పార్ట్కి వచ్చే విధంగా ఉంటుంది. క్రీమ్ కలర్ తీసుకున్నారు, ఇది కూడా నెట్టెడ్ బ్రాసో తీసుకున్నారు క్రీమ్ కలర్. దానిపైన మనకి సెల్ఫ్ డిజైన్ సర్కిల్స్ టైప్లో వచ్చింది. దీనిపైన క్రీమ్ కలర్కి అలాగే మెరూన్ కలర్కి కలిసే విధంగా మనకి ఒక బిగ్ సైజ్లో బంచ్. ఇక్కడ ఏదైతే 2 కలర్స్ ఇచ్చారో క్రీమ్ అండ్ మెరూన్, ఇక్కడ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ తీసుకుని క్రీమ్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్లో బంచెస్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా అంటే 2.5 మీటర్స్ మనకి ఇవే బంచెస్ కంటిన్యూ అవుతుంది. ఇది లంగావని స్టైల్ కాబట్టి ఓన్లీ 2.5 మీటర్సే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత అంటే మనకి అక్కడ మెరూన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ క్రీమ్ ఇచ్చారు. సేమ్ మనకి ఇక్కడ మెరూన్ కలర్ తీసుకున్నారు అనమాట ఆపోజిట్గా. సేమ్ బంచెస్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. వేరియేషన్ అనేది బాగా తెలుస్తూ ఉంటుందండి. ఇక్కడ క్రీమ్ వచ్చింది, ఇక్కడ మెరూన్, ఇక్కడ క్రీమ్ అండ్ ఇక్కడ మెరూన్ ఇచ్చారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. క్రీమ్ కలర్ బ్రాసో మెటీరియల్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1620 రూపీస్. నెక్స్ట్ శారీ వల్కలం పట్టు మేడం. వల్కలం పట్టు. లైట్ వెయిట్. ఓకే, పట్టులోనే కొంచెం డిఫరెంట్ మెటీరియల్. ఓకే, గ్రీన్ కలర్ కి పింక్ కలర్ పళ్ళు అండి. ఎక్సలెంట్ కలర్స్ కాంబినేషన్ ఈ రెండు కూడా. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్తో డిజైన్ చేశారు. పింక్ కలర్ పైన మనకి మొత్తం కూడా జరీతో హెవీగా వచ్చింది. కిందకు వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది డిజైనింగ్లోనే. అంటే మనకి ఇక్కడ మనకి మొత్తం కూడా పింక్ కలర్ డిజైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి బ్లూ కలర్ డిజైన్ కూడా యాడ్ చేశారు. టోటల్ అంతా కూడా మనకి 1 మీటర్ పళ్ళు ఇలానే కవర్ చేశారు. తర్వాత పైన బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బేస్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది. మధ్యలో ఆరో మార్క్తో కవర్ చేశారు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ స్టైల్లో వస్తుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే ఇది మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఉంటుందండి ఈ శారీ. పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన చిన్న చిన్న లీఫ్ వర్క్ కనిపిస్తుంది. అలాగే హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి గ్రీన్ గ్రీన్లోనే షేడెడ్ టైప్లో ఇక్కడ లైట్గా గ్రీన్లో పింక్ కనిపించే విధంగా, ఇక్కడ లీఫ్ గ్రీన్ కనిపించే విధంగా ఆల్టర్నేట్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. దానిపైన కూడా మనకి సేమ్ లీఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. అలాగే కింద పార్ట్ ఏదైతే ఉందో పైన బోర్డర్ ఏదైతే చూపించానో అదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతూ దానిపైన కొంచెం స్కర్ట్ బోర్డర్ టైప్లో మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ జరీ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో ఉండే విధంగా ఒక సన్నటి క్రీపర్ని ఇచ్చారనమాట. జనరల్గా అయితే మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇస్తారో ఆ కలర్తో మనకి బ్లౌజ్ ఇస్తూ ఉంటారు కదా, ఇది వచ్చేసి అలా కాకుండా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ అండి, మనకి శారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ ఇచ్చారనమాట. మధ్యలో ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ బోర్డర్స్ ఇచ్చి అలా కాకుండా శారీలో ఉన్న డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1175 రూపీస్. నెక్స్ట్ శారీ రాజస్థానీ నెట్టెడ్ మెటీరియల్. పళ్ళు వచ్చేసరికి ఓన్లీ లైన్స్ పళ్ళుయే ఇచ్చారు. అది కూడా 3-4 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పింక్, బ్లాక్, అలాగే ఎల్లో అండ్ బ్లూ కలర్ 4 కలర్స్ వేరియేషన్తో మనకి ఓన్లీ లైన్స్ లాగానే ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి లైన్స్తోనే వస్తుంది. అక్కడ ఏవైతే కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో కలర్ఫుల్గా ఉండే విధంగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చేసి ఎడ్జెస్లో మనకి గోల్డ్ కలర్తో బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. పళ్ళులో లైన్స్ ఎలా అయితే వచ్చాయో ఇక్కడ కూడా మనకి లైన్స్ బోర్డర్, కాకపోతే మనకి 3 కలర్స్ వేరియేషన్ బ్లాక్, బ్లూ అండ్ పింక్ కలర్తో ఇచ్చారు. ఒక బిగ్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారండి. లైన్స్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకంటే పైన డిజైన్ మొత్తం కూడా హెవీ లుక్ కనిపించే విధంగా మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి మనకి పళ్ళు వేరియేషన్ అలాగే బోర్డర్స్ వేరియేషన్ తెలిసే విధంగా వచ్చింది. బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ పైన మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. అది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ కలర్స్లో కూడా ఈ ఎల్లో కలర్ అనేది తీసుకున్నారు కాబట్టి సేమ్ కలర్స్ మ్యాచింగ్ కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. బ్లౌజ్ ఎల్లోలో ప్రింటెడ్ ఇచ్చారు. ఎల్లో కలర్ కాంబినేషన్ పైన పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ప్రింట్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మ్యాంగో డిజైన్. ఎందుకంటే మనకి ఇక్కడ పింక్ కలర్ కూడా కనిపిస్తుంది. అలాగే కింద బోర్డర్లో కూడా మనకి పింక్ కలర్ ఉంది. సో ఈ 2 కలర్స్ 2 సైడ్స్ కూడా మనకి పింక్ ఇచ్చారు కాబట్టి దీనిపైన మనకి పింక్ కలర్తో ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు.
ఈ సారీ కాస్ట్ 1200 రూపీస్. నెక్స్ట్ వెరైటీ అండి హాఫ్ సారీ మేడం. ఇప్పటిదాకా సారీస్ చూసాం మేడం. పట్టు సారీస్ చూసాం, ఫాలింగ్ మెటీరియల్ తో ఉన్నటువంటి సారీస్ చూసాం. ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీ చూపించబోతున్నారు. ఇది వచ్చేసరికి హాఫ్ సారీస్ లో మనకి గీతా కృష్ణలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒకటి మాత్రమే చూపిస్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో మనకి షిమ్మర్ మెటీరియల్ తో 2 సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చేసి మధ్యలో మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ తీసుకుని చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్, అది కూడా మనకి బిగ్ సైజ్లో కలీజ్ కాకుండా స్మాల్ సైజ్లో కలీజ్ తీసుకున్నారు. కానీ మనకి లోపల ఇంకొక డిజైన్ కనిపిస్తుంది. దీంట్లో మొత్తం మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ ఉంటుంది. సెకండ్ లేయర్ వచ్చేసి మనకి నెటెడ్ మెటీరియల్ పైననే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది. ఇంకొక లేయర్ వచ్చేసరికి షైనింగ్ కోసం షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. ఒక బోర్డర్ వచ్చేసరికి మొత్తం లేస్ బోర్డర్ ఇచ్చారు. కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసి మళ్ళీ కట్ వర్క్ స్టైల్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి ఒక కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్తో అవుటర్ లైన్ లాగా తీసుకొని మధ్యలో రా సిల్క్ మెటీరియల్ బ్లూ పైన కుందన్ వర్క్ అలాగే పిటాయ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్ పైన లోటస్ ఫ్లవరే, కాకపోతే దీనికి మనకి పర్ల్స్ డిజైన్ వచ్చినట్లుగా ఉంది. కానీ ఈ పర్ల్స్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ పింక్ ఇచ్చారు. అంటే బోర్డర్లో మనకి ఇక్కడ పింక్ కలర్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ తీసుకున్నారు. కింద మనకి లోటస్ ఫ్లవర్ టైప్ డిజైన్ అని చెప్పాను కదా, అదే డిజైన్ మనకి నెక్ పార్ట్ మొత్తం డిజైన్ చేశారు. ప్లస్ బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్కి బ్యాక్ నెక్ పార్ట్కి వచ్చే విధంగా ఇచ్చారు. ఓనీ ఏ కలర్? బ్లూ కలర్. ఓకే, అంటే ఇక్కడ మనకి తీసుకున్న 2 కలర్స్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్తో బ్లౌజ్ ఇచ్చారు. ఇంకో కలర్ వచ్చేసరికి బ్లూ కలర్. ఈ బ్లూ కలర్తో వచ్చేసరికి మనకి ఓనీ డిజైన్ చేశారు. మొత్తం టోటల్ నెట్టెడ్ ఓనీ ఇచ్చారు. ఆ నెట్టెడ్ కూడా షిమ్మర్ మిక్స్ ఉంది. ఈ బోర్డర్తో పాటు 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఉంటుంది. మనకి స్కర్ట్ పార్ట్లో చూసాం కదా ఇందాక బిటాయ్ వర్క్తో లేస్ బోర్డర్, అలాగే మనకి లోటస్ ఫ్లవర్తో కట్ వర్క్ బోర్డర్. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? 6295. ఓకే శ్రీనివాస్ గారు, గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.